హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే ఈరోజు బయింగ్ సైడ్ అయితే ఉంటుంది. ఈరోజు టార్గెట్ అయితే 1:2 అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మనం ఏబీసీ బయింగ్ అయితే తీసుకుంటాం, లేదు అంటే ట్రెండ్ లైన్ అయితే తీసుకుంటాం. ట్రెండ్ లైన్కి అయితే డేలో అయితే తీసుకుంటాం. ఓకేనా, ముందుగా ఈరోజు మార్కెట్ అయితే ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. ఇక్కడైతే చూడవచ్చు ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయినా కూడా బయర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. ఇక్కడైతే చూడవచ్చు మన ఎస్జీఎక్ నిఫ్టీ మన నిఫ్టీ వచ్చేసి 18,340, ఆల్మోస్ట్ అయితే 18,340 దగ్గర ఓపెన్ అయింది. ఎస్జీఎక్ నిఫ్టీ మాత్రం 18,285, అంటే +65 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ దగ్గర 65 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు. ప్రీ మార్కెట్లో అర్థమైంది, మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ బయర్స్ అయితే అగ్రెసివ్గా ఉన్నారని క్లియర్ చేసింది. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ అయితే మనం వెళ్దాం. ఇక్కడైతే చూడవచ్చు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ అయితే ఒక 20 మినిట్స్ అయితే వాలటాలిటీ క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ లోయర్స్ నుంచి ఈ విధంగా ఈ వీక్ నుంచి ఈ వీక్కి అయితే వేస్తాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో ఉంటుందని డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. చాలామంది డౌన్ ట్రేడ్ తీసుకోవడానికి చాలామంది ట్రై చేసింటారు. ఇలా వేయడం కరెక్ట్, ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ అయితే కరెక్ట్. మార్కెట్ అయితే 90 డిగ్రీస్లో వెళ్తుంది, అలా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఈ ట్రెండ్ లైన్ తీసేసి ఇక్కడి నుంచి వేయండి. ఇక్కడి నుంచి ఇలా కూడా వేయచ్చు కదా, దీని ఎందుకు కాదంటారు. ఇది కూడా విక్ టు విక్గా మనం ట్రెండ్ లైన్ అనేది విక్ నుంచి విక్ వేస్తాం కదా, ఇక్కడ కూడా విక్ నుంచి విక్ వేస్తాం కదా, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓకేనా, మార్కెట్ ఇక్కడే చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్ ఆగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మీకు చెప్తున్నా, ట్రెండ్ లైన్ ఈ విధంగా కూడా వేయచ్చు అని. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడంతో కూడా అప్ ట్రెండ్ అయితే ఉంది. మొత్తం వాల్ రిమూవ్ చేసేస్తాం. ఇక్కడైతే మనకి 43,006, అంటే ఆల్మోస్ట్ 44,000 అనుకోండి రెసిస్టెన్స్గా తీసుకుంది. తర్వాత 44,150 రెసిస్టెన్స్ తీసుకుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడైతే చూడవచ్చు ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంది. మార్కెట్ అయితే ఎప్పుడైనా గుర్తు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. కష్టపడి బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా మారింది. మార్కెట్ అనేది మార్నింగ్ అయితే ఒక సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేసింది. ఇది ఒక సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా చూడవచ్చు, బ్రేక్ ఇచ్చింది కదా, ఇది ఒక మంచి సపోర్ట్కి యాక్ట్ చేసింది. ఓకేనా, ఇప్పుడు మనకి 1 అవర్లో, ఇది 4 అవర్స్లో పెడతాం. మార్కెట్ ఒక ఏదైతే 52 ఆల్మోస్ట్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది బై చేయడానికి కాదు, సెల్ చేయడానికి కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తే ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఆగే అవకాశం ఉందని చెప్తుంది. అంతే, ఆగి ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు, డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్ వెళ్ళొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే ప్రెసెంట్ ఆగింది. ఇప్పుడు డైలీలో పెడదాం, మొత్తం ఆల్ రిమూవ్ చేసేస్తాం. మళ్ళీ అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఈరోజు ఓవరాల్గా మార్కెట్ అయితే 500 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. 15 నిమిషాల్లో అయితే చూడవచ్చు. ఫస్ట్ 15 నిమిషాలు బ్రేక్ చేయకుండా మళ్ళీ 15 నిమిషాలు అయితే బ్రేక్ చేసింది. మంచి క్యాండిల్ కూడా, మంచి గ్రీన్ క్యాండిల్, మంచి సైజ్ కూడా చాలా బాగుంది. వెళ్తూ వెళ్ళింది. ఆప్షన్ పైన కొద్దిగా లైట్గా ఫ్రాక్ట్ ఇచ్చింది అంతే. ఓకే, మళ్ళీ ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెట్టిగా 5 మినిట్స్లో అయితే చూడవచ్చు. మార్నింగ్ అయితే ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్. మనం ఈ లెవెల్ ఉందిగా, ఇక్కడ 18,350, ఇది మల్టిపుల్ టైమ్స్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. 3 టైమ్స్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఈ లెవెల్స్ అయితే కష్టపడి అయితే బ్రేక్ చేసింది. ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ హై బ్రేక్ చేసుకుంటూ 15 నిమిషాల్లో అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఇలా చేసుకుంటూ వెళ్ళింది. మనకి ఏబీసీ ప్యాటర్న్ కూడా 15 నిమిషాల్లో ఏబీసీ ప్యాటర్న్ కూడా వచ్చేసింది. 15 నిమిషాల్లో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, 15 నిమిషాల్లో ఏబీసీ, 5 మినిట్స్లో ఏబీసీ చేసింది. స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. 2 ఏబీసీస్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఇక్కడైతే చూడవచ్చు, ఇది ఏగా తీసుకుంటాం. ఇక్కడైతే హై అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది కన్సిడర్ చేయము. ఇది బీగా తీసుకుంటాం. ఇది సి, ఇక్కడ ఎంట్రీ కొట్టింది, మళ్ళీ స్టాప్ లాస్ జస్ట్ టచ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. మళ్ళీ సెకండ్ ఎంట్రీ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ బి, ఇది మళ్ళీ ఇది సి, ఇక్కడ 1:4 అయితే ఇచ్చింది. ఓకేనా, ఏబీసీ సెల్లింగ్గా ఇచ్చింది నిఫ్టీ. ఇక్కడైతే చూడవచ్చు, ఏ అనేది అన్నిటికన్నా హై, బి అనేది ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, సి అనేది ఈ క్యాండిల్. ఈ లో బ్రేక్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడతాం.
లేదు ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఓకే, రెండిట్లో ఏదన్నా చేయొచ్చు. మొత్తానికి అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఇక్కడైతే చూడవచ్చు 18,448 దగ్గర ఆగింది. మార్కెట్ ఎందుకు ఆగింది అనేది చూడాలి. మనం ఆల్రెడీ ప్రతిరోజు రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ ఈ లెవెల్స్ అనేవి 18,471 మనం ఆల్మోస్ట్ వేసుకున్నాం కదా, అదే లెవెల్స్ దగ్గర ఆగింది. ఓకేనా, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటుందని డిస్కషన్ చేయడం అయితే జరిగింది. ఓకే, మళ్ళీ రిమూవ్ చేసేస్తా ఆలు. ఈరోజు ఇండియా విక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి ప్లే చేస్తుంది. ఇండియా విక్స్ కూడా మంచి వాలటాలిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడైతే డికే ఈరోజు అయితే ఎక్కువ కాలేదు, అంత వాలటాలిటీ లేదు కదా, హైయర్ హై వేసుకుంటూ వెళ్ళింది. లైట్గా డికే అయితే ఇచ్చింది ఈరోజు, ఎందుకంటే మార్కెట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి డికే అంత ఎక్కువ ఇవ్వలేదు. ఒకసారి ప్రీమియమ్స్ హై ఉన్నప్పుడు డికే ఎక్కువ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. విక్స్ అయితే అంత ఎక్కువ వల్లే. ఇప్పుడైతే మనమైతే పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ముందుగా రేపు మంగళవారం కాబట్టి మంగళవారంకి ఎన్ని పాయింట్స్ ఉందో అని చూద్దాం. జనవరి నుంచి చూస్తాం. ట్యూస్డే అయితే చూడొచ్చు 400 to 600 పాయింట్స్ అయితే ఉంది. 400 to 600 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి మంత్ 500 to 600 పాయింట్స్, మార్చ్ 600 పాయింట్స్, ఏప్రిల్ 400 to 500 పాయింట్స్, 3 to 400. యావరేజ్గా మనకి ఇక్కడ చూస్తే మనకి ఒక 500 పాయింట్స్లో ఎక్కువగా ఉందని చెప్తుంది. మనం బ్యాక్ టెస్టింగ్ ప్రకారం ఒక 500 పాయింట్స్ చెప్తుంది. డైలీ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ డైలీ పాయింట్స్ ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు 500 నుంచి 700 పాయింట్స్ ఎక్కువగా చూపిస్తుంది. ఆల్మోస్ట్ అయితే 3 నెలల వరకు. ఓకే, మళ్ళీ ఇప్పుడు లైవ్లో రేపటి గురించి అనాలిసిస్ అయితే చేసాం. ఇప్పుడైతే మనం డిస్కషన్ అయితే చేద్దాం. ముందుగా ఎప్పుడు కూడా మనం మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు డైలీలో పెట్టాలి. డైలీలో మార్కెట్ ఏ విధంగా ఉందనేది చూడాలి. ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్. మార్కెట్ అయితే ఈ విధంగా హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఓకే, ఇది ఒక అప్ ట్రెండ్ ఉంది. ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 18,475. మళ్ళీ వచ్చేసి 529 ఒక రెసిస్టెన్స్. మళ్ళీ వచ్చేసి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ప్రీవియస్గా ఇక్కడ ఆగింది కాబట్టి 18,345. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో మనం దగ్గరలో 15 నిమిషాల్లో ఎక్కడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడొచ్చు 18,345 ఎందుకు తీసుకుందంటే కష్టపడి బ్రేక్ ఇచ్చింది కాబట్టి అది ఇప్పుడు సపోర్ట్ లెవెల్. మళ్ళీ రిట్రేస్మెంట్ మళ్ళీ హై బ్రేక్ చేస్తే మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18,200 అయితే తీసుకుంటున్నా, రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ లోయర్ సైడ్ నుంచి మనం ప్రతిరోజు ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తాం. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే చూస్తాం. ప్రెసెంట్ అయితే ఇంకా ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే వస్తుందా రాదా, ఇది మార్కెట్ అయితే ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయింది, ఈ లెవెల్ నుంచి ఈ రేంజ్ నుంచి బ్రేక్ అయింది. ఈ బ్రేక్ చాలా కష్టపడి బ్రేక్ చేద్దాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఒక 1 day, 2 days, 3 days, 4 days, 5 days, 6 days, ఆల్మోస్ట్ 5 to 7 days మంచి ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుందాం. మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ హై బ్రేక్ చేస్తే మంచి మూవ్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి మంచి నియర్ బై ఆల్మోస్ట్ అయితే సరిపోతుంది 18,384. ఇంకా కావాలంటే తీసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ ప్రీవియస్గా ఆగిందిగా నాకైతే చాలా అనుకున్నా. ఆల్మోస్ట్ అయితే రేపు ఒక 150 పాయింట్స్ కాబట్టి ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందో సపోర్ట్ దగ్గర. ఇది ప్రెజెంట్ ఉన్నది రెసిస్టెన్స్ దగ్గర ఏమో. ఓకేనా, దీన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి.
ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఇది బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మనం సపోర్ట్ దగ్గరికి వచ్చి రిట్రేస్మెంట్ అప్ సైడ్ వెళ్తే మంచి మూవ్ అయితే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 100 నుంచి 150 పాయింట్స్ మన బ్యాక్ టెస్టింగ్ ప్రకారం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైలీలో పెట్టాలి, ఎప్పుడు కూడా డైలీలో పెట్టాలి. ఓకే, వీక్లీలో ఉంది. ఆల్మోస్ట్ అయితే 52 హై వీక్స్ని అయితే టచ్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ సంగతి ఏంది అనేది ఆల్మోస్ట్ అయితే 4 మంత్స్లో పడినది ఒక 2 మంత్స్లో అయితే రికవర్ చేసేసింది. మార్కెట్ ఎలా వెళ్ళింది? ప్రతిసారి వెళ్ళింది. ఓకే, దిస్ ఈజ్ అప్ ట్రెండ్. ఓకే, మార్కెట్ ట్రెండ్ ఎంతకాలం వరకు పనిచేస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఒక 30 మినిట్స్లో ట్రెండ్ లైన్ వేద్దాం. ట్రెండ్ లైన్ ఎప్పుడు కూడా ట్రెండ్ అనేది చాలా ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడైతే బ్రేక్అవుట్స్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్స్ నుంచి చేస్తాయి. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్స్ ఇచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్. ఇది ప్రతిరోజు వేసుకోవాలి, ఒక రోజు కాదు. ప్రతిరోజు ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు గీస్తున్న పాత వీడియోస్ చూడవచ్చు. ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఒక వీక్ 2 వీక్ వేసి వదిలేసామంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మంచి పాజిటివ్. ఇక్కడైతే చూడవచ్చు ఒక రేంజ్ నుంచి బ్రేక్ చేసిందా మీకు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ టైం మళ్ళీ వెళ్ళింది. ఇక్కడ ప్రతిసారి హైయర్ హై టచ్ చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత రేంజ్ నుంచి కూడా బ్రేక్ అయింది. ఇక్కడైతే చూడవచ్చు ఈ రేంజ్ని అయితే బ్రేక్ చేసింది. తర్వాత ఇక్కడ హై అలా ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. దిస్ ఈజ్ ద మంచి మూవ్గా మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి. ఈ ట్రెండ్లో బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడవచ్చు. ఈ లెవెల్స్ అయితే కష్టపడి బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ థర్డ్ టైం బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఉందిగా 43,650 అసగల, అది థర్డ్ టైం బ్రేక్. ఇది వచ్చేసి ఇది 43,400, ఇది ఒక సపోర్ట్. చాలామంది పూర్తి వీడియో చూడట్లేదు, దానివల్ల నేను లాస్ట్లో అయితే అనాలిసిస్ చెప్తాను. ఎందుకంటే లేట్ అయినా పర్వాలేదు, మనకి మార్కెట్ అనేది క్లియర్ కట్ అనాలిసిస్ అయితే కావాలి కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియకపోతే ఏం చేయాలో చెప్పండి. మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియకపోయినాడు ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళి రౌండ్ ఫిగర్ లెవెల్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు మనకి 44,500 కదా, రౌండ్ ఫిగర్ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం రౌండ్ ఫిగర్ లెవెల్స్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం. లేదు అంటే ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళి ఓఐడి డేటా ఉంటుంది, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రెసిస్టెన్స్గా తీసుకుంటాం. ఓకేనా, ఈ పైది తీసేస్తా, అంత అవసరం లేదనుకుంటా. ఓకేనా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఇక్కడ నుంచి కూడా ఇంట్రాడే ట్రెండ్ లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ఇంట్రాడే ట్రెండ్ లైన్ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు. చూద్దాం మార్కెట్ మళ్ళీ హై బ్రేక్ చేస్తుంది. అలా ప్రెసెంట్ అయితే మనకి 43,650 ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంది. ఎందుకంటే కష్టపడి బ్రేక్ చేసింది కదా. ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఈ లెవెల్ స్ట్రాంగ్గా తీసుకుందాం. చూద్దాం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా మనం స్ట్రాంగ్ అయితే మనం అప్ సైడ్ అయితే మార్కెట్ని చూస్తున్నాం. ఎవరు చెప్పలేరు మార్కెట్ పై పోతే కింద పోదాం. ఈ లెవెల్స్ బిలో ఉంటే మనం మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందని, ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ స్ట్రాంగ్ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు ఇండియా విక్స్ అయితే చూడండి. ఇండియా విక్స్ ఆల్రెడీ చెక్ చేశాం కదా, ముందుగా డైలీలో పెట్టండి. డైలీలో ఇండియా విక్స్ అయితే రైజ్ అయింది. ఆప్షన్ సెల్లర్కి ఇస్ ద బెస్ట్ డేస్. అలా కొన్ని తీసేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయితే డిస్కషన్ అయితే అయిపోయింది.
ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి రెసిస్టెన్స్ తెలుసుకోకుండా ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఎక్కడైతే ఓఐడి ఎక్కువ ఉంటుందో అక్కడ మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఇది మనకి రెసిస్టెన్స్ తెలియకపోవడం, చార్ట్లో తెలియకపోయినా లేదు అంటే రౌండ్ ఫిగర్ తీసుకోవచ్చు. ఇంకా మనకి నిఫ్టీ అయితే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు. మార్కెట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర ఉంటుంది, ఎక్కడైతే మార్కెట్ పెరుగుతుందో. ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసాము మనం. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ May 18th. ఓకే, ఎక్కడైతే ఓఐడి డేటా ఓఐడి డేటా ఎక్కువ ఉంటే అక్కడ ఇక్కడైతే చూడవచ్చు 86 ఉంది, అంటే 44,000 రౌండ్ ఫిగర్. మనం 44,500 రౌండ్ ఫిగర్, మళ్ళీ వచ్చేసి 45,000 రౌండ్ ఫిగర్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రౌండ్ ఫిగర్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అని. సేమ్ అదే మనకి ఇక్కడైతే ప్రెజెంట్ 44,000 రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 2,43,000. ఇవి ఆప్షన్ చైన్ అంతా రౌండ్ ఫిగర్స్ అయితే చూపిస్తాను, నేను అంతగా చూడను. ఓకేనా, ఇప్పుడైతే మనం డైలీ పాయింట్స్ అయితే ఇంకోసారి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్గా 500 నుంచి 700 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ అయితే మంగళవారం అయితే ఉంది. రేపు కూడా 500 నుంచి 700 పాయింట్స్ రేంజ్ని అయితే ప్లాన్ చేసుకుందాం. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ ఇక్కడైతే చూడవచ్చు. నిఫ్టీ 100 నుంచి 150 పాయింట్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ఆప్షన్ సెల్లింగ్ వచ్చాక మంగళవారం ప్రీవియస్ మంగళవారం అయితే చూడవచ్చు 300, 400 అలా 500 పాయింట్స్ బిలో ఉంది. ఓకేనా, 500 నుంచి 700 పాయింట్స్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ 500 పాయింట్స్ ఉంటే ఓకే, 500 నుంచి బ్రేక్ చేసి 700 పాయింట్స్. ఓకే, ఇప్పుడైతే లైవ్లోకి అయితే వద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాము, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేంత వరకు కూడా నెగిటివ్ అయితే చూడము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్ చేసాం. రేపు 500 నుంచి 700 పాయింట్స్ రేంజ్లో ప్లాన్ చేద్దాం. మార్కెట్ ఎవరు చెప్పలేరు, మార్కెట్ పై అవుతుందా కింద అవుతుందా, ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీ అనేది చూద్దాం. మార్నింగ్ అయితే చూడండి ఎస్జీఎక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా, బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనే విషయాలు అయితే మనం ప్రెజెంట్ ఐడెంటిఫికేషన్ అయితే తెలుసుకోవాలి. అవి ఒక హ్యాబిట్గా అయితే అలవాటు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.